ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ టైం బాగోలేదు. అప్పుడు వచ్చిన హిట్ మళ్ళీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ ఇస్మార్ట్తో డబుల్ స్పీడ్లో దాన్ని ఒడిసి పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారట ఈ జోడి. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చూస్తున్నారుగా, ఇస్మార్ట్ శంకర్లో ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు రామ్. 5 ఏళ్ల కింద పూరితో కలిసి ఆయన చేసిన రచ్చ అంత ఈజీగా మర్చిపోలేం. మరోసారి ఈ ఇద్దరు కలిసి రచ్చ చేసేందుకు రెడీ అయ్యారా? ఉస్తాద్ రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్న క్రేజీ సీక్వెల్ మూవీ డబుల్ స్మార్ట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసినట్టుగా తెలిపారు. ఓ స్పెషల్ పోస్టర్తో ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో అందాల భామ కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలు నటిస్తుంటే బానీ జే, అలీ, గటప్ శ్రీను, షాయాజీ షిండే, మొక్రిన్ దేశ్పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మనీష్ శర్మ సంగీతం అందిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి, పూరి జగన్నాథ్ ఈ చిత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. మొత్తానికి ఎక్కడ ఆపారో అక్కడే మొదలు పెట్టారు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికి టైం బాలేదు. అప్పుడొచ్చిన హిట్ మళ్ళీ ఇప్పటి వరకు రానని మొండికేస్తుంది. అందుకే డబుల్ స్మార్ట్ తో డబుల్ స్పీడ్ తో దాన్ని ఒడిసి పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు. దానికోసమే చెయ్యాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చూస్తున్నారుగా, ఇస్మార్ట్ శంకర్ లో ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు రామ్. 5 ఏళ్ల క్రితం పూరితో కలిసి ఆయన చేసిన రచ్చ అంత ఈజీగా మర్చిపోలేం. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ దూకుడు మామూలుగా చూపించలేదప్పుడు. ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. దీనికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోతోంది. అదే విధంగా రామ్ లో మళ్ళీ అదే ఎనర్జీ కనిపిస్తోంది. పాట రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఇటు మనీష్ శర్మ కానీ అటు పూరి కానీ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ పాటలో పూరి వాయిస్ కూడా అక్కడక్కడ ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ పాటలో కూడా ఇదే రిపీట్ చేశారు డాషింగ్ డైరెక్టర్. హీరోయిన్ గా ఈ సినిమాలో కావ్య తాపర్ నటిస్తోంది. అలాగే ప్రమోషనల్ కంటెంట్ విడుదలవుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా లైగర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయనకు కీలకంగా మారింది ఈ చిత్రం. సంజయ్ దత్ కూడా యాక్ట్ చేయడంతో బాలీవుడ్ లోనూ డబుల్ స్మార్ట్ పై మంచి ఆసక్తి ఉంది. చూడాలి మరి. మొత్తానికి పూరి, రామ్ కలిసి మరోసారి అదే మాస్ మ్యాజిక్ చేస్తారా లేదా అనేది.